తెలుగు రాష్ట్రాల్లో హరిహర వీరమల్లు చివరి స్టార్ట్ అయింది. ఇప్పుడు బెజవాడలో చూస్తున్నాము. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కంటే ముందుగానే ఛాన్స్ సందడి చాలా ఎక్కువగా కనబడుతుంది. విజయవాడలోని శైలజా థియేటర్ వద్ద భారీ ఎత్తున కట్అవుట్లను మెగా ఫ్యాన్స్ అభిమానులు ఓపెన్ చేశారు. అందుకు సంబంధించిన సందడి మనకు కనబడుతుంది. ఈ నెల 24 హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా సందడి చేస్తారు. ప్రధానంగా రిలీజ్ కంటే ముందుగానే అభిమానులకు ఒక పండుగ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సందడి చేసిన అభిమానులు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కట్అవుట్లు ఓపెన్ చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ నెల 24న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా తొలి సినిమా రావడంతో ఈ సినిమా నుంచి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా కోసం అభిమానులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అదిరిపోతే 4 years తర్వాత వస్తుంది కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఎదురు చూస్తున్నాము. ఎన్ని వచ్చినా ఎవరు ఆపినా సినిమా ఆగేదే లేదు ఎక్కడ. నేను ఎప్పుడు నుండా అండి, మా ఫ్యామిలీ మొత్తం అదే. ఆయన హ్యూమనిటీ, ఆయన ఇది ఆ బ్లడ్ అంతే అలాగే ఉంటది మాకు. ఆయన ఇది ఆయన చేసినట్టు ఎవరు చేయరు. ఆయన ఉన్నది సినిమా సినిమా అండి, రాజకీయం రాజకీయం. ఇప్పుడు లాస్ట్ టైం చేశారు, ఇప్పుడు ఉన్న పరిపాలనకి లాస్ట్ కి రెండు బాగానే ఉన్నాయి. బట్ ఈయనది ఆయనది డిఫరెన్స్ ఎలా ఉంది, ఈయనది కెవ్వు అన్నట్టు ఉంటుంది, అంత డిఫరెన్స్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈయన మనీ అనేది సగం ఆయన ఇచ్చేసి సగం ఉంటుంది. ఆయనకి ఏం అవసరం అన్ని కోట్లు పెట్టుకొని, అదంతే. ఆయన అభిమానం ఎక్కడా ఉండదు. ఆయన ఒక దేవుడు, ఆయన అక్కడే ఉంటాడు కానీ ఇక్కడ ఉండడు. ఓకేనా, అది అదిరిపోయింది. సినిమా హిట్ అయింది. కట్అవుట్లు లేపామన్నా. ఇప్పుడున్న జనరేషన్ లో 2 కట్అవుట్లు ఎట్ ఏ టైం రిలీజ్ చేసిన ఏకైక స్టార్ బాబు. ఎవరికైనా ఛాలెంజ్ 10 సంవత్సరాలు హిట్ లేకుండా ఏ హీరోనైనా ఉండమనండి, ఆన్ ది స్పాట్ ఛాలెంజ్ ఒకడే. కళ్యాణ్ తెలుగు 6 సంవత్సరాల తర్వాత ఒక్కొక్క సినిమా మొత్తం ఫ్లాప్ అయినాయి. దీంతో 24వ తారీఖున రోడ్ల మీద పండేస్తాం. ఒక్కొక్కరు కొడుకుని రోడ్ల మీద పండేస్తాం. ఇప్పుడే ఇలా ఉందంటే 24కి ఎలా ఊహించుకోండి. మీ ఊహలకే వదిలేసాం. ఇంకా అందరు ఊహలకి వదిలేసాం. మొత్తం అన్ని రాష్ట్రాలకి అన్నీ వదిలేసాం. ఇప్పుడే ఇలా ఉందంటే ఇక మీ అసలు వాళ్ళగా ఇంక వేస్ట్గా తెలుగు రాష్ట్రంలో ఒకడే మొగుడే కళ్యాణ్ బాబు. కళ్ళకి చూపిస్తాం. రేపు ఇప్పుడే ట్రైల్ ఇలాగ ఉంది. రేపు 24 రండి. బొమ్మ దద్దరిచ్చేపోతే నా పేరే మార్చుకుంటా. కాలర్ ఎత్తుకోవాలి ఇంకా ఆ సినిమా చూసి. అందరిలాగా లల్లటప్పుడు సినిమాలు కాదు ఇది. ఈ సినిమా చూస్తే ఇదా సినిమా అమ్మ బ్రహ్మలాగా ఉందిరా అంటాడు. టైలర్ కొత్త పగిలిపోయింది అన్న. టైలర్ దెంగిచ్చేస్తాం. పవన్ కళ్యాణ్ తోలుకొని దెంగిచ్చేస్తాం. సినిమా మటుకు సూపర్ అన్న. ఇట్టు చూద్దాం అన్న. ఇంకా రాలేదు కదా, చూసిన తర్వాత చూసి చెప్తాం అన్న. అది సాంగ్స్ అయితే కేవు కేక అన్న. ట్రైలర్ అయితే అబ్బో అసలు బ్లాక్ బస్టర్ అన్న. ట్రైలర్ అయితే ఆడిచ్చేస్తాం. ఇక అది పండ పెట్టేస్తాం. అది కళ్యాణ్ బాబు కళ్ళు చూపిస్తాం. దాని తర్వాత కళ్యాణ్ బాబు సినిమా రావాలి. దాని కట్అవుట్ చూడాలి మేము. ఆ కట్అవుట్లో ఉన్న పవర్ చూడాలి మేము. అది ఇది నేను ఇది అత్తారింటికి దారి నుంచి సినిమా బ్లాక్ బస్టర్ అన్న. ఆయన కట్అవుటే బాగుంది. ఆయన సినిమా బాగుంది. ట్రైలర్స్ కానీ అన్ని బాగున్నాయి. సాంగ్స్ కూడా మాట థియేటర్ ఓనర్స్ అందరూ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. బాబు ఒక్కసారి స్క్రీన్ మీద కనబడితే మొత్తానికి థియేటర్ జగనన్న మేము నరికేస్తాం థియేటర్ ఓనర్ని. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోండి, రెడీగా ఉండండి. మొత్తం 23 నైటే కొత్త బ్యాం పాడిస్తాం. అసలు కళ్యాణ్ బాబు కల్ట్ అంటే ఏంటో చూపిస్తాం. విజయవాడ బ్యాం పాడిస్తాం. ఇక్కడ రూలింగ్ లో ఉన్నాం. ఇప్పుడు పోలీసులు పర్మిషన్లు ఇవ్వాలి. ఏంటి గోళ? అపోజిషన్ లో ఉన్నప్పుడు అదే గోళ, రూలింగ్ లో ఉన్నప్పుడు అదే గోళ. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ఇక్కడ అంతా పవన్ కళ్యాణ్ రూల్ జరగాలి. ఏంటి గోళ? సరే సినిమా 24వ తారీఖు
మొత్తం అజ్ఞాతవాసి లాగా మొత్తం షోలన్నీ మాయే, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయింది. చెప్తున్నా, తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు కళ్యాణ్ బాబు. 24వ తారీఖు రికార్డులన్నీ నేలమట్టం, ఒక్కొక్కళ్ళు వచ్చి ఎత్తుక్కోవాలి రికార్డులు వేయి అని. కళ్యాణ్ గారు 5 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా, ఆయన రూలింగ్లో ఉన్నారు ఇప్పుడు. పవన్ కళ్యాణ్ సినిమా ఏంటంటే అందరికీ తెలుసు, అది ఒక పెద్ద పండగ మాకు. పవన్ కళ్యాణ్ సినిమా అంటే మేము ఇంట్లో పండగ ఎలా చేసుకుంటాం, పవన్ కళ్యాణ్ సినిమా అప్పుడు మేము అంత పండగ చేసుకుంటాం. ఇది పవన్ కళ్యాణ్ అంటే మాకు వ్యసనం కాదు, అలవాటు పడిపోయిన సాంప్రదాయం అంతే. ఇప్పుడు కూడా మీరు పోలీసులు ఎన్న అడవుడి ఎందుకు మాకు? 24వ తారీఖు షోలన్నీ మాయే, మొత్తం సినిమా బ్లాక్ బస్టర్ అయింది. పవన్ కళ్యాణ్ కష్టపడి తీశారు సినిమా. ఇది దానికి తగ్గ ఫలితం మేము ఇస్తాం. ఒకటే మాట, తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు అని పదాన్ని మేము ఎందుకు వాడుతున్నామో 24వ తారీఖు మీకు చూపిస్తాం. ఇదే ఇలా ఉంటే ఓజీకి సవాల్ లేస్తాయి, అంతే సవాల్ లేస్తాయి. ఓజీకి ఏపీ గవర్నమెంట్ కి విన్నపం ఏంటంటే ప్రతి థియేటర్ బయట ఒక అంబులెన్స్ పెట్టియండి. పవన్ కళ్యాణ్ కత్తి నరుక్కుంటూ వస్తే హైప్తో ఎవడు ఎలా పోతాడో తెలియదు, అది ఒక అంబులెన్స్ పెట్టండి థియేటర్ బయట. ఓజీకి మాత్రం కొడకల్లారా పండేస్తాం ఒక్కొక్కరిని. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం. 23వ తారీఖు 24 కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం. సినిమా గంత ఏమో కానీ ఇప్పుడు కటౌట్కే అసలు మామూలు జనం లేరన్న, బేపచ్చని జనం. సినిమా రోజు వస్తే బాబుని 5 సంవత్సరాలు చూస్తున్నాం కలారా, మొత్తం చింపి పడేస్తాడు. అసలు ముందు మా వాళ్ళు లుక్కులు చూస్తుంటేనే అసలు మామూలు లేవన్న లుక్కులు. రోడ్లపై మొత్తం పండేసేస్తాం. బాబు సినిమా అయిపోయినాక వెంబడిన బెనిఫిట్ ఉంది 1 గంటకి వెళ్ళిపోవడం, బాబు సినిమా చూడడం, పండేయడమే. బాబు అంటే అది కాదు, ఇండస్ట్రీకి ఒకడే బాబు కళ్యాణ్ బాబు. రెండు తెలుగు రాష్ట్రం ఒకటే బాబు. ఆల్ ఇండియా అమ్మ ఓడి కళ్యాణ్ బాబు ఒక్కడే. ఎవరెవరో ఇప్పుడు పెద్ద వచ్చేది తప్ప కళ్యాణ్ బాబు పేరు ఎప్పటి నుంచి ఇలాగే ఉంది, ఇప్పుడు తగ్గల. ఇంకా ఈ మధ్య కొంతమంది వచ్చి మావాడికి ఎక్కువ అన్నారు. మావాడికి ఎప్పటి నుంచి చూసి వచ్చాం. ఎన్నాళ్ళకి మావాడిలో వస్తున్నాను, స్ట్రైట్ ఫిలిం వస్తుంది. ఇదే వేరే మాకు సంగతి పెట్టు. ఓజీకి అయితే ఈ సవాళ్ళు లెగుస్తాయి. బాగుంటుంది బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్ మూవీ సార్, రోడ్లపై పండేస్తాం.
దిగి కెమెరా తీస్తున్నాము నడుచుకుంటూ ఆరాం చేస్తాడు అప్పుడే దిగి అని చెప్పాను నేను పొద్దున్న కూడా మెసేజ్ పెట్టాడు అలా తొందరగా వెళ్ళాడా కరెక్ట్ అయింది నాకు కూడా చెప్పాము మనం అక్కడ ఉన్న విజువల్స్ అన్నీ వచ్చేది మనకి బయట అనిపిస్తే ఎందుకు వీళ్ళందరూ ఎందుకు నా గుడికి ఏంటిరా మొబైల్లో విజువల్ తీసుకోవాలి లైట్